రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్సీడీ ప్రోగ్రాంలో ఆన్లైన్ నుండి అన్ని రకాల ఏఎన్ఎంలకు మినహాయింపు ఇవ్వాలని కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఇప్పటికే అనేక రకాల యాప్లతో ఆన్లైన్ వర్కర్తో అదేవిధంగా డ్యూటీలతో 10 నుండి 12 గంటల వరకు పనిచేస్తున్న ఏఐటియుసి తెలిపారు. ఇక అదనంగా ఎన్సీడీ ప్రోగ్రాము ఆన్లైన్ చేయడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెకండ్ ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అన్ని జిల్లాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏఐటిసి ఆధ్వర్యంలో ప్రధానంగా చూసినట్టుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ డిపార్ట్మెంట్లు పెట్టి ఇలా ప్రజలకు ఆరోగ్యాలకు గర్భిణీ స్త్రీలకు అన్నిటికీ అందుబాటులో ఉంటుందని ఇలా వాళ్ళని నిర్మించినటువంటి సంఘటనలు ప్రధానంగా చూస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ అని పనిభారం వేస్తూ వాళ్ళు చదివినటువంటి వాళ్ళు అప్పుడు 10th చదివినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలా ఆన్లైన్ ఆఫ్లైన్ అని పనిభారం పెంచుతూ ఇలా వాళ్ళను నిర్మించింది కూడా గతంలో ఇలా పల్లెలలో పూర్తి వైద్యం అందలేదు, విలేజ్లలో దూర ప్రాంతాలలో ఇలా హాస్పిటళ్లలో గర్భిణీ స్త్రీలకు బాలంతలకు పూర్తిగా చిన్న పిల్లలకు టీకా ఏంటంటే మా జాబ్ చార్ట్ ప్రకారం కాకుండా అనేక ఆన్లైన్ యాప్లు కొత్తగా వచ్చి భారం అవుతున్నాయి. ఆన్లైన్ సేవలు అవన్నీ కూడా చేయాలని మా మీద పరిపాలన 33 రకాల ఆన్లైన్ యాప్లు రోజు డైలీ ఆన్లైన్ లో చేయాల్సిన పరిస్థితి మాకు ఇప్పుడున్న ఈ 30 రోజులు 24 గంటలు అని ఉంది కానీ 48 గంటలైనా సరిపోవడం లేదు. అట్లా ఉంది ఇప్పటి పరిస్థితి. చేసిన పనినే మళ్ళీ కొత్త యాప్లలో క్రియేట్ చేసి ఇంప్రెషన్ చేస్తూ ఉంటే పిల్లలకు టీకాలు అవి వేస్తున్నప్పుడు ఎంసీహెచ్ కిట్ లో అప్లోడ్ చేయడమే కాకుండా మళ్ళీ కొత్తగా యూబిన్ అని ఒకటి అయ్యి దాంట్లో అప్లోడ్ చేయడము, మళ్ళీ వాటినే రికార్డులలో రాయడము, ప్రతిదీ కూడా ఒక్కొక్క చేసిన పనినే 10 సార్లు చేయడము. ఈ ఎన్సీడీ అనేది 30 సంవత్సరాల పైన ఉన్న